వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. రాష్ట్రంలో సామాన్యులపై మరియు వైసీపీ కార్యకర్తలపైన సాగుతున్న అరాచకాలు ప్రాణాలు తీసేంత స్థాయికి చేరుకుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఖండించారు. గంగాధరనల్లూరు మండలం రామనాయుడుపల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వైసీపీ సానుభూతిపరుడు తోటి బాబు కుటుంబాన్ని ఆయన సోమవారం పరామర్శించారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరపున ₹1,00,000 నగదును చెక్కు రూపంలో పంపిణీ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ అన్ని రకాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాబు ఆత్మహత్య చేసుకోవడానికి కూటమి నాయకులు అధికారుల వేధింపులే ప్రధాన కారణమని, అధికారుల అండతోనే ప్రత్యర్థుల వేధింపులు భరించలేక బలవన్మానానికి పాల్పడ్డాడని, బాబు మృతికి కారణమైన వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఇలాంటి వేధింపులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించారు. ఏదో జగన్ అన్న ధర్మాన మాకు ఇచ్చినాడు, ఏదో అట్లా గింజి దోస్తా ఉన్నాం మేము. అదే జగన్ అన్న పక్కన ఉండవనేసి మా మీద ఊరు దగ్గర రానికొని చేస్తున్నారు, కైలు దగ్గర రానికొని చేస్తున్నారు. అసలు మాతో ఈ ఊరు మాట్లాడరు, ఈ మార్గం మమ్మల్ని హింసిస్తున్నారు. నా ముగ్గురిని ప్రతిరోజు స్టేషన్ కాడ పిలిచిపోయి పొద్దు దాకా పెట్టుకుని ఉంటారు. మాకు తిండికి లేకుండా మేము బాధపడుతున్నాము. ఏదో ఒక ఆవును మేపుకొని పాలు పోసుకొని పట్టబోసుకుంటున్నాము. రోజు మగోడు స్టేషన్లో ఉంటే మేము ఎట్ట తినాలా? ఈ మాదిరిగా నాకు ఒక కొడుకు, ఆ కొడుకు ఉద్యోగం లేకుండా చేస్తానంటున్నారు. రియ్యాలు కానీ అలా వస్తారు, రోడ్లలో కాచుకొని ఉంటారు అని ఏమన్నా చేయాలనేసి మేము దిగులు పడుతున్నాము. వచ్చేదాకా బిడ్డ ఇంటికి వచ్చేదాకా మాకు నెమ్మది లేకుండా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి మానవత్వవాది. నీ మతం ఏమంటే మానవత్వనుడు, నీ కులం ఏమంటే నా కులం అభివృద్ధి చేసే కులం, మాట తప్పని కులం, మలం తప్పని కులం అని చెప్పాడు. ఆయనకి 40% ఓటు వచ్చినా, ఈవీఎంల ద్వారా గెలిచినా కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉండే దౌర్జన్యాలకి జగనన్న మాకు వెన్నుగా నిలబడ్డాడు. కులము మతము పార్టీ చూడకుండా ఎక్కడ ఏం అన్యాయం జరిగినా వాళ్ళకి ప్రేమతో, దయతో, వాత్సల్యంతో వాళ్ళని కాపాడుతూ వస్తున్న జగనన్నకి మేమందరూ కూడా ముందు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈరోజు ఇక్కడ గుణశేఖర్ రెడ్డి అని ఆయన సర్పంచ్గా ఉన్నాడు. ఆయన ఈ గ్రామానికి సంబంధించిన విషయాలు కూడా ఆయనకు బాగా తెలుసు. ముఖ్యంగా మీకందరి దృష్టిలో నేను తీసుకుని రావడం ఏమంటే, ఎంత దారుణమైన స్టేట్మెంట్లు ఇచ్చినారంటే, ఆ పొన్నిస్వామి అనే వ్యక్తి ఇంతకుముందు నేను డిప్యూటీ సీఎంగా ఇక్కడ పనిచేసినప్పుడు ఇక్కడ గ్రామ కంట్రోల్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా కట్టారు. అందరితో మాట్లాడి ఎంఆర్ఓ అందరూ వచ్చారు, జేసీ గారు కూడా వచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి పెట్టేసిపోయినాము. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మన మేడం చెప్పినట్టు వాళ్ళ నాయుళ్ళ పేర్లంతా నాకు తెలీదు, ఆమె చెప్పింది. వాళ్ళందరూ ఒకటే ఈ గ్రామ కంట్రోల్లో ముందు ఈ గ్రామ కంట్రోల్ ఉండే సైట్ని వాళ్ళు పట్టా చేసి ఇచ్చారు గ్రామ కంట్రోల్ లోపల. దీనికి కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్. దీనికి తోడు వాసంత్ అనే ఒక ఆమె ఇంతకుముందు ఇక్కడ సిఐగా ఎస్ఐగా పనిచేసింది. వీళ్ళని డైలీ రామంటే బైండ్ ఓవర్ చేసుకొని ఈ బాబు అనే వ్యక్తి డైలీ అతను పొలాలు చూసుకునేది కాకుండా ఏదో మేకలు గొర్రెలు కూడా మేపుకునే ఆవులు మేపుకునే పరిస్థితి అయినా ఆయనకు విసుగైపోయి రోజు రమ్మంటే జీవన విధానం కూడా దెబ్బతింటుందని బాధతోనే ఆయన ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోవడం కూడా. ఈరోజు బాబు ఏమి చదువుకున్నాడనేది ఇక్కడ చూడండి మీరే. 7th క్లాస్ పాస్ అయి ఉన్నాడు. రోజు నా బిడ్డ భయపడుతూ ఉన్నది, ఉద్యోగానికి పోయి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందని చెప్పి చెప్తుంది. నీ బిడ్డకి ఏం జరగదమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాడు. పోలీసు వ్యవస్థ ఇట్నే ఉండదు, ప్రభుత్వం ఇట్నే వన్ సైడ్గానే చేస్తూ ఉండరు. దీనికి గుణపాఠం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. జగనన్న ఉన్నంత వరకు మనకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదా. ఆయనకి కులం కానీ మతం కానీ పార్టీ లేదు. ఏ కులస్తులైనా కానీ తన పార్టీకి అన్యాయం జరిగితే నిలబడుతున్నాడు. మనందరూ కూడా గట్టిగా ఆదుకుంటాము. జగనన్న గట్టిగా ఉంటాడు. ఖచ్చితంగా గుణశేఖర్ రెడ్డికి, వెంకటరెడ్డికి, ఇక్కడ వచ్చిన చిన్నకు కూడా నీకు కూడా సంబంధం ఉంది. అందరూ కలుసుకొని వాళ్ళకి ఏం చేసినా మనం నోటీస్ తెండి మనం వాళ్ళకి మంచి చేసి సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా చూద్దాం.